నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షేమ వసతి గృహాల్లో 100% అడ్మిషన్లు ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలి. డైట్ మరియు మరమ్మతుల బిల్లులను సకాలంలో అప్లోడ్ చేయాలి. సాంఘిక సంక్షేమ వసతి గృహాల తనిఖీలను విధిగా చేపట్టాలి. సాంఘిక సంక్షేమ వసతి గృహాలపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచాలి. పేర్కొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. అమిత్ షా తరఫున పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు వల్ల ఏపీలో నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి. 30 రోజులు జైల్లో ఉంటే అన్ని కోల్పోతారని బిల్లులో చేర్చారు. దీనిని ఖండిస్తున్నాము. పేర్కొన్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు చింతామోహన్. వార్తల్లోని వివరాలు. సంక్షేమ వసతి గృహాల్లో 100% అడ్మిషన్లు ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శుక్రవారం ఉదయం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కచ్చప్పి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రీజనల్ కాన్ఫరెన్స్ లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లో 100% అడ్మిషన్లు ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలన్నారు. డైట్ మరియు వసతి గృహాల మరమ్మతుల బిల్లులను సకాలంలో అప్లోడ్ చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల తనిఖీలను విధిగా చేపట్టాలని ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా సాంఘిక సంక్షేమ సహాయ సంక్షేమ అధికారులను మంత్రి ఆదేశించారు. సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థులు తమ చదువుల్లో మెరుగైన పనితీరు కనబరిచేందుకు 3 గ్రూపులుగా వర్గీకరించాలన్నారు. విద్యార్థులను తమ సొంత బిడ్డలుగా చూసుకోవాలని, వారి అభ్యున్నతికి శాఖలోని అధికారులందరూ దోహదపడాలని మంత్రి సూచించారు. వసతి గృహాల మరమ్మతుల నిమిత్తం 143 కోట్లు నూతనంగా నిర్మించే హాస్టల్ భవనాలకు 100 కోట్లకు పైగా స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి దాదాపు 50 కోట్లు విడుదల చేశామన్నారు. విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే వస్తువుల మెరుగుపై ప్రత్యేక దృష్టి సారించామని, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటూ చదువుపై దృష్టి నిలిపేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో నూతనంగా హాస్టల్ భవన నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాంఘిక సంక్షేమ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వసతి గృహాల్లో, అది బీసీ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, విద్యార్థులు మంచి భోజనం, విద్యా అవకాశాలను కోరుతున్నారు. దానికి తగ్గట్టుగా క్రిస్టియన్ స్కూళ్ళలో ఎక్సలెన్సీ సెంటర్లు 10 పెంచడం జరిగింది. వసతి గృహాల్లో 143 కోట్ల రూపాయలు పెట్టి రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. 55 కోట్ల రూపాయలు పెట్టి స్వచ్ఛాంధ్ర నుంచి టాయిలెట్స్ ఇవ్వడం జరిగింది. పిఎంఐజీ మరియు డిఎంఎఫ్ నుంచి 100 కోట్ల రూపాయలతో కొత్త బిల్లులు ఇవ్వడం జరిగింది. పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు కూడా ఎప్పుడూ లేని విధంగా బెడ్షీట్స్, కార్పెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున మొత్తం రాష్ట్రంలో అందరూ వార్డెన్తో సహా 3 కాన్ఫరెన్స్ ద్వారా మేము అడ్రస్ చేయడం జరిగింది. వాళ్ళ సమస్యలు కూడా మేము తీసుకున్నాం. వాటన్నింటినీ పరిష్కరించి వసతి గృహాల్లో 100% అడ్మిషన్ ఇచ్చే విధం, 100% ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకుంటూ వాళ్ళ కోసం సౌకర్యాలు పెంచే విధంగా మేము చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఎక్కడైనా కానీ వెల్ఫేర్ హాస్టల్స్లో కావచ్చు, గ్రూప్ పాఠశాలలో కావచ్చు, మంచి విద్య ఉండాలి. భవిష్యత్తులో వాళ్ళందరూ మంచి స్థిరపడాలని ముఖ్యమంత్రి ఆలోచన. వారు ఏదైతే P4 విధానం ద్వారా ప్రతి కుటుంబానికి సాధికారత, ప్రతి ఒక్క కుటుంబం నుంచి మంచి వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎంపవర్మెంట్ సాధించాలని లక్ష్యంతో ఉన్నారు. వాటికి తగిన అవకాశాలు కింది స్థాయి నుంచి తీసుకెళ్లే విధంగా మేము ఈరోజు ఈ రివ్యూలో తీసుకోవడం జరిగింది. నెల్లూరు నుంచి కర్నూలు వరకు ఉన్నటువంటి అందరూ డీడీలు, ఏఎస్డబ్ల్యూస్, వార్డెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. అమిత్ షా తరపున పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు వల్ల ఏపీలో నష్టపోయేది జగన్మోహన్ రెడ్డినేనని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 30 రోజుల్లో జైల్లో ఉంటే అన్ని కోల్పోతారని బిల్లులో చేర్చారని, దీన్ని ఖండిస్తున్నామని తెలిపారు. తనపై కేసులు లేవు, రావని అన్నారు. ప్రతిపక్షాలను నాశనం చేయాలన్న ఆలోచన అధికార పక్షానికి ఉండకూడదని, కానీ బీజేపీ ప్రభుత్వం తొందరపడుతోందని విమర్శించారు. మిథున్ రెడ్డి జైల్లో ఉన్నారని, చెవిరెడ్డి జైల్లో ఉన్నారని, రాజశేఖర్ రెడ్డి కొడుకు జైలు జీవితం గడిపారని, బీజేపీ తెచ్చిన చట్టం వల్ల వీళ్ల చట్టసభలకు వెళ్లకూడదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఒక ప్రపోజల్ పెట్టింది పార్లమెంట్లో అమిత్ షా తరఫున.
ఏం పెట్టారనంటే 30 రోజులు పైబడి జైల్లో ఉంటే వాడికి పూర్తిగా అన్నిటినీ కోల్పోతాడు అని పెట్టారు. దీన్ని నేను ఖండిస్తున్నా. నాకేం కేసులు లేవు, రావు కూడా. కానీ ఇది ప్రజల విశ్వాసాన్ని బట్టి ప్రజాప్రతినిధులు ఎన్నిక కావాలి, పైకి రావాలి. 30 days ఒక క్లాసు పెట్టి, ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడు, మిథున్ రెడ్డి 30 రోజులు దాటాడు, ఏంది ఇంకా ఆయన పోకూడదా పార్లమెంట్కి, అసెంబ్లీకి? చెవిరెడ్డి ఉన్నాడు, 30 రోజులు దాటాడు, ఆయనకు పోకూడదా? రాజశేఖరుడు కొడుకున్నాడు, ఆయన పరిస్థితి ఏంటి? ఇది మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనే మంచిది. దాంతో తొందరపడకూడదు. ప్రతిపక్షాలని నాశనం చేయాలన్న ఆలోచన ఏ అధికార పక్షానికి ఉండకూడదు. కానీ వాళ్ళు తొందరపడ్డారు. నిన్న బిల్లు కూడా పెట్టేశారు, ఇంట్రడ్యూస్ చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోయింది, దాన్ని బహుశా వాళ్ళు అప్రూవ్ కూడా చేసేస్తారు. దీనివల్ల ఈ రాష్ట్రంలో నష్టపోయేది మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రెండవది, భారతీయ జనతా పార్టీ చాలా నీతివంతంగా ఉందని మరి బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు. నేను 2 నెలల నుంచి అరుస్తా ఉన్నా, ప్రతి వీధిలో అరుస్తున్నా. ఈరోజు మేమంతా తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి 2 అంశాలు వాళ్ళ గురించి, భారతీయ జనతా పార్టీ కరప్షన్ పైన మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏదన్నా దమ్ము ధైర్యం ఉంటే నన్ను విమర్శించవచ్చు, రావచ్చు, మాట్లాడవచ్చు. మొదటిది బ్యాంకుల్లో గత 11 సంవత్సరాల ఎన్డీఏ ప్రభుత్వంలో 14.5 లక్షల కోట్ల రుణమాఫీ జరిగింది. ఎవరిది రుణమాఫీ చేశారు? రైతులది కాదు, మహిళలది కాదు, పేదోళ్ళది కాదు, ఎవరిది కాదు. 100 కోట్లు పైబడి లోన్లు తీసుకున్నటువంటి వాళ్ళ ఎవరైతే ఎన్పిఏలు అయ్యారో వాళ్ళ రుణాల్ని మాఫీ చేశారు. ఎక్కువగా గుజరాత్లో నుంచి ఎక్కువ మంది రుణమాఫీ. నేను అడుగుతున్నాను నిర్మలా సీతారామన్ నేరుగా, సూటిగా, ఏ రాష్ట్రంలో ఎంతమంది ఎన్పిఎల్ను మీరు రుణాలు మాఫీ చేశారు? గుజరాత్లో ఎంత, ఆంధ్రాలో ఎంత, తమిళనాడులో ఎంత, బీహార్లో ఎంత? మీరు ఏమి తీసుకొని వెనకాల ఇప్పుడు ఎవడో ఒక నాయక్ అనేవాడు ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంటే పరిగెత్తింది మీడియా అంతా. మరి ఇక్కడ 14.5 లక్షల కోట్లలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. 10% తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? ఇది బయటపడాల్సిన అవసరం. ఇది మీడియా కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఎక్కడో మీడియా ఆకాశం చూస్తారు. రెండో స్కామ్ ఈ మధ్య తరచుగా మీరు వింటున్నారు, మీకు తెలియదు, మీ మేనేజర్లకు, మీ మీడియా హెడ్లకు కూడా తెలియదు. హెడ్లు లేనట్టున్నాయి. నేను విమర్శిస్తున్నా మీడియాని. మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని చిరంజీవి యువత అభిమానులు మానవత్వానికి నిదర్శనగా నిలిచారు. శుక్రవారం చంద్రగిరి పాతపేట ఆటోస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సినిమాల్లో హీరోగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న చిరంజీవి వాస్తవ జీవితంలోనూ సమాజ సేవకే పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. ఆ దారిలో నడుస్తూ ఆయన అభిమానులు చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షులు గోపిరాయల్, బెల్లంకొండ రమేష్, చెరుకురు నీలాద్రి రాయల్ ఆధ్వర్యంలో శుక్రవారం చంద్రగిరి పాతపేట ఆటోస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపిరాయల్, బెల్లంకొండ రమేష్ మాట్లాడుతూ, చిరంజీవి చూపిన దారిలోనే మేము నడుస్తున్నామని, ఆయన ఎల్లప్పుడూ సమాజ సేవకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఆ ఆలోచనతోనే పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం మాకు ఆనందం కలిగించిందని అన్నారు. అలాగే నీలాద్రి రాయల్ మాట్లాడుతూ, మనం సంపాదించింది చేతనైనంత వరకు సమాజానికి తిరిగి ఇవ్వటం మన బాధ్యతని, పేదల చిరునవ్వు చూసినప్పుడు మనసుకు చాలా తృప్తి కలిగిందని పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన వితరణ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని చూసిన స్థానికులు అభిమానులను అభినందించారు. ఇదే నిజమైన అభిమానమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మంచి మార్పు తీసుకువస్తాయని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ అభిమానులు మునిరత్నం రాయల్, లంకెళ్ల లలిత, దశరథ, ఈశ్వర్ రాయల్, దండు లక్ష్మీపతి, సాయి, రాకేష్, మునిచంద్ర, చక్రాల చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క చిరంజీవి అభిమానికి, చంద్రగిరి పుర ప్రజలకు, ముఖ్యంగా పులివర్తి నారాయణ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా మన చిరంజీవి గారి 70వ జన్మదిన సందర్భంగా
స్థానిక చంద్రగిరి క్లాక్ టవర్ నందు అన్నదానం మరియు భారీ ఎత్తున కేక్ కటింగ్ జరిగింది. చిరంజీవి గారికి మరొకసారి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 70వ జన్మదిన శుభాకాంక్షలు మెగాస్టార్ చిరంజీవి గారికి. మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఏదో రాజకీయాల్లో వెనకైనా వెళ్ళిపోయాడు. చిరంజీవి అంటే ఎప్పుడూ అది కలకాలం ఆ బ్రాండ్ అట్టే ఉంటుందండి. ఇప్పుడు కాదు, ఇంకా ఎన్ని తరాలు ఉన్నా కానీ చిరంజీవి బ్రాండ్ని ఎవరు తెరపలేరు. ఆయన ముందు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుడు కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడు చిరంజీవి కుటుంబంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవ, జై జై చిరంజీవ. మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన శుభ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలో చిరంజీవి గారి అభిమానులందరూ కలిసి సీనియర్ అందరూ ప్రతి ఒక్కరూ ఆయన పుట్టినరోజుని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భం ఆయన పుట్టినరోజుని కేక్ కటింగ్, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేసి ఆయన పుట్టినరోజుని మేము చాలా ఘనంగా నిర్వహించాము ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో. చిత్తూరు జిల్లా పొంగునూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు. మార్కెట్ కమిటీ సింగిల్ విండో చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ఆశీర్వాదం వల్లే 160 స్థానాలు గెలుచుకున్నామని అన్నారు. మహిళల రుణం తీర్చుకునే టైం వచ్చిందని, కాబట్టే ఫ్రీ బస్సు పథకం తీసుకొచ్చామన్నారు. 8 రోజుల్లోనే 80 లక్షల మహిళలు ఫ్రీ బస్సులో ప్రయాణం చేశారని, సుమారు 30 కోట్ల రూపాయలు మహిళలు కష్టపడిన శ్రమ నుంచి డబ్బులు వద్దని ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తోందన్నారు. సంవత్సరానికి ఫ్రీ బస్సు ద్వారా 2000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ద్వారా ఆర్టీసీకి ఇచ్చి మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పిస్తున్నారని అన్నారు. గతంలో పెద్దిరెడ్డి 45,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఈసారి ఎన్నికల్లో చెల్లాబాబుపై కేవలం 6,000 ఓట్ల మెజారిటీ సాధించడంతో ప్రజా అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. ఇక రానున్న 2029 ఎన్నికల్లో చల్లా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే కావటం ఖాయమని అన్నారు. భద్రాచలం తలపించేలా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంను అభివృద్ధి పరిచి కడప ప్రజల గుండెల్లో చంద్రబాబు రాముడయ్యారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పులివెందులలో వైనాడ్ కుప్పం అన్నాడని, అయితే జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ 6,000 ఓట్ల మెజారిటీతో గెలుపొంది చంద్రబాబు తన సత్తా చాటుకున్నాడని అన్నారు. కూటమి ప్రభుత్వంలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సముచిత న్యాయం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పసుపులేటి హరిప్రసాద్, చెల్లాబాబు, బీజేపీ పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ సమీపతి యాదవ్, సింగిల్ విండో చైర్మన్ జనసేన పగడాల రమణ, మండల అధ్యక్షులు మాధవరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళకు ఆ శుభాభినందనలు. ముఖ్యంగా మార్కెట్ చైర్మన్ గా షమీమ్ అలీ గారు, అలాగే సింగిల్ విండో చైర్మన్ గా పగడాల రమణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే వాళ్ళతో పాటు ప్రమాణం చేసిన డైరెక్టర్లందరికీ తెలుగుదేశం పార్టీ అలాగే ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. సోదరులారా, మనందరికీ తెలుసు, మన ప్రభుత్వం ఏర్పాటయ్యి 14 నెలలు అవుతుంది. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు ఈ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. ఈ రోజుకి మనం ముఖ్యంగా ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ ప్రజల ముంగిటికి వచ్చాయంటే అది ఈ కూటమి ప్రభుత్వం యొక్క ఘనకార్యం అని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా చాలా మంది సోదరులు కూడా భోజనానికి పోయినట్టున్నారు. చాలా టైం అయిపోయింది కాబట్టి ఒక 10 నిమిషాల్లో మాట్లాడి ముగిస్తాను. ఇక్కడ చాలా మంది 3 పార్టీల కార్యకర్తలు ఉన్నారు. ఎప్పుడైనా ఒకటే చెప్తున్నాను, కార్యకర్తలే పార్టీకి దేవుళ్ళు. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు. ఈ రోజు ఆ కార్యకర్తలకు గుర్తింపుగానే ఈ రోజు పార్టీలలో సభ్యత్వాలు ఇలాగే ఈ నామినేటెడ్ పదవులు దొరుకుతున్నాయంటే తప్పకుండా ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే పార్టీ కోసం కృషి చేస్తారో వాళ్ళకు మంచి రోజులు వస్తాయని ఒక ఉదాహరణ. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒక పదవికి ప్రమాణ స్వీకారం చేస్తే జనసేన అభ్యర్థి ఇంకో దానికి ప్రమాణం చేయడం జరిగింది. అలాగే బీజేపీ నుంచి చాలా మంది సోదరులు డైరెక్టర్లుగా కూడా ఈ రోజు ఈ కార్యక్రమం ప్రమాణ స్వీకారం చేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో, పార్టీ కోసం అహర్నిశలు నాయకులు పార్టీలు మారినా, పైనున్న వాళ్ళు తప్పులు చేసినా ఏ రోజు ఏ తప్పులు చేయకుండా మేము సైతం వంటి పార్టీని నడిపిస్తున్న కార్యకర్తలే కాబట్టి వారందరినీ తప్పకుండా గుర్తు పెట్టుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు.
ఆలయంలో ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గణపతి పూజ, లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కాగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామి అమ్మవార్ల తిరువీధి ఉత్సవం నిర్వహించారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మొదటి ఘాట్ రోడ్ 26వ మలుపు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. కారు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో వేగంగా వచ్చి బస్సును వెనుక నుంచి ఢీకొంది. భక్తులను నారవారిపల్లి వాసులుగా గుర్తించారు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో స్వల్ప గాయాలతో భక్తులు బయటపడ్డారు. బస్సు, కారు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ట్రాఫిక్ కి కొంత అంతరాయం ఏర్పడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్షేమ వసతి గృహాల్లో 100% అడ్మిషన్లు ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలి. లైట్ మరియు మరమ్మతుల బిల్లులను సకాలంలో అప్లోడ్ చేయాలి. సాంఘిక సంక్షేమ వసతి గృహాల తనిఖీలను విధిగా చేపట్టాలి. సాంఘిక సంక్షేమ వసతి గృహాలపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచాలి. పేర్కొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. అమిత్ షా తరఫున పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు వల్ల ఏపీలో నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి. 30 రోజులు జైల్లో ఉంటే అన్ని కోల్పోతారని బిల్లులో చేర్చారు. దీనిని ఖండిస్తున్నాము. పేర్కొన్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు చింతామోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.